హాయ్ హలో సౌజన్య సినిమా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను శనగపప్పుతోటి మనం పోలీలు తయారు చేస్తున్నాను అనమాట. పోలీలు అందరికీ తెలిసిన ప్రాసెసే, చాలా ఈజీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అనే చెప్పాలి. సింపుల్గా మనం ఎలా రెడీ చేసుకోలేండి అది నా వీడియో ప్రాసెస్లో నేను సింపుల్గా చూపించానండి. చూద్దాం రండి. అదేవిధంగా 2 గ్లాసుల వరకు నేను పచ్చిశనగపప్పును అయితే తీసుకొని, మీకు ఇష్టం ఉంటే పచ్చెనగపప్పు వేసుకోండి, లేదంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. పచ్చెనగపప్పుతో చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు నేను పచ్చెనగపప్పు తీసుకొని ఒక 2-3 అవర్స్ బాగా నానబెట్టేసి పెట్టుకున్నానండి, శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు 2-3 అవర్స్ నానాక మనము ఏ కప్ అయితే మీకు చూపించానో అదే కప్పుతోటి నేను ఒక 3-4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని మనము ఒక 2-3 విజిల్స్ వచ్చేసాయనలే సరిపోతుంది. ఆల్రెడీ నానని పప్పే కాబట్టి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు 3 విజిల్స్ రానిద్దాము. ఈలోగా మనము పిండి కలుపుకునే ప్రాసెస్ చూద్దాము. గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండిని తీసుకొని దానికి సరిపడా నేను 2.5 గ్లాస్ వేసాను. 2.5 గ్లాస్ వేసి శుభ్రంగా ఉప్పు అది వేసేసి కొంచెం నూనె వేసి బాగా కలుపుకుంటున్నానండి. మంచిగా కలుపుకొని ప్రాపర్గా చూపిస్తాను మీకు. నేను స్టాండ్ కొంచెం లూజ్గా ఉందండి, స్ట్రైట్గా రావట్లేదు. అందుకోసమని ఒక హ్యాండ్తో పట్టుకొని ఒక హ్యాండ్తో వీడియో చేస్తున్నాను. కొంచెం టైం ఏమో స్టాండ్కి పెట్టాను, స్టాండ్ నుంచి ఎగిరి పడిపోయిందండి ఫోను. అందుకోసమని కొంచెం ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయిపోయింది. పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను, నూనె అప్లై చేసేసి. ఇప్పుడు దీనిలో నుంచి మనం జల్లగిన్నెలోకి మొత్తం అంతా నూనె వంచేసుకుందాము. దాంట్లో ఉన్న వాటర్ అన్ని వంచేసుకుందాం. సారీ అండి, నూనె అని చెప్పాను. వంచేసుకుందాము. వంచేసుకొని ఆ వాటర్ని మనము పప్పులోకి కానీ దేనికైనా వాడుకోవచ్చు. నేనైతే దీన్ని పట్టడానికి కొంచెం మిక్సీ తిరగనప్పుడు నేను అందులో వేసి పడతానమాట. ఈ మిక్సీ తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి టైం ఆ వాటర్ని యూజ్ చేస్తాను అనమాట. యూజ్ చేసేసి పట్టేస్తాను. బాగా పట్టుకోవాలి తిప్పుకుంటూ. తిప్పేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పట్టిన పిండిని అంతటిని తీసేసుకొని మొత్తం మీకు చూపిస్తాను నేను. ఇలాగ తీసేసుకున్న తర్వాత మరలా ఏం చేయాలంటే, నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి తీసేసుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే పొలంలోకి బాగా టేస్ట్ ఉంటుందండి. నెయ్యి అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ మీకు ఎంత ఇష్టం ఉంటుందో అంత వేసుకోండి. ఎంత నెయ్యి ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట దీంట్లోకి. నెయ్యి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను, గట్టిగా అయిపోయింది. అందుకోసం అనేసి ఇలాగ వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది బాగా మనం ఒక్కసారి నెయ్యి అంతా ప్రాపర్గా కలిసేటట్టు కలిపేసేసుకొని, అదేవిధంగా నానని బెల్లం పొడిని నేను దీని లోపలికి, మీ దగ్గర కానీ బెల్లం అవైలబుల్ ఉంటే బెల్లం తీసుకోండి. బెల్లం పొడి కంటే కూడా తొందరగా అది బెల్లం అయితే మంచిగా మీకు ఇదవుతుంది. నా దగ్గర బెల్లం లేదు, బెల్లం పొడి ఉండే, అందుకోసం అనేసి నేను బెల్లం పొడి వేసాను. నేను అది 2 ఉంది కదండి, నేను 1.5 వేసాను అనమాట. కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాము. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటే 1 వేసుకోండి. అదేవిధంగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. అంటే ఆ పిండి ప్లస్ బెల్లం కలిసి 2 చాలా గట్టిగా అయిపోవాలి. అంటే ముద్ద కట్టినప్పుడు ముద్దకు రావాలన్నమాట. అలా అయిందంటే మన పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, పిండి అంతా ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు చల్లారిపోయింది. నేనైతే ఈ విధంగా ఉండలు ఇట్లా చుడుతున్నప్పుడు ఇట్లా అవ్వాలన్నమాట. ఇలా అయితే ఇప్పుడు మనము అన్నింటినీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. అదేవిధంగా దీనికంటే కొంచెం పెద్ద సైజ్, ఈక్వల్ సైజు ఉన్నా పర్వాలేదు. చపాతీ ఉండలను కూడా సేమ్ ఇదే సైజ్ అయినా చేసుకోవచ్చు. కొంచెం చపాతీ పిండి పెద్దగా ఉన్నా ఏం పర్వాలేదు, ఈక్వల్గా అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మన చపాతీ కూడా బాగా నానిపోయింది. ఒక 20-30 మినిట్స్ అయిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపల నాకు. ఇప్పుడు చపాతీ పిండి కూడా బాగా మనకు నానుంది కనుక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ చపాతీ పిండిలో నుంచి సేమ్ అంటే దాంట్లో మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో కొంచెం పెద్ద సైజుగా నేను ఇది తీసేసుకున్నాను అన్నమాట. తీసేసుకొని దీన్ని కూడా సేమ్ ఉండల్లాగా కలిపేసేసుకొని అవన్నీ పక్కకు పెట్టేసుకున్నానండి ఉండలన్నీ. మరలా నేను చపాతీలు కూడా సేమ్ అదే ఈక్వల్గా కొంచెం అటు ఇటుగా పెద్దగా ఉండేటట్టుగా చేసుకొని దాంట్లో కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఇవి పిండి స్టఫ్ చేయడం కోసం ఈ విధంగా చపాతీని నేను ఇది చేసుకున్నాను అనమాట. ఇది చేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆ పిండి అంతటిని అందులోకి మనము పెట్టేసి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి.
ఫోల్డ్ చేసేసుకొని మరలా రొట్టె రుద్దుకున్నట్టు రుద్దుకోవడమేనండి. ఈ విధంగా 4 కార్నర్స్ ఎన్ని కార్నర్స్ మనకి అవుతాయో చూసి అన్ని కార్నర్స్ని ఇలాగా చేసేసుకొని మరలా రౌండ్ చేసేసుకొని మనం చపాతీ పిండి పెట్టేసేసి మరలా రుద్దుకోవడమేనండి. నెయ్యి ఉంటే నెయ్యితో కూడా ఇలాగ చేత్తో ఒత్తేసేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని చేత్తో ఒత్తేసుకొని చేసుకోవచ్చు. నేనైతే పిండితో చేస్తున్నానండి ప్రస్తుతానికైతే. పిండితో చేసేసి అన్నీ రెడీ చేసుకొని కాల్చే విధానం చూపిస్తాను మీకు నేను. మెల్లగా రుద్దుకోవాలండి. రుద్దుకునేటప్పుడు గట్టిగా ఇది చేయకూడదు, ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వస్తుందన్నమాట. చూడండి అలాగ మెల్లగా తిప్పుకుంటూ రుద్దుకోవాలన్నమాట. స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు, అప్పుడు మనకి ప్రాపర్గా ఇదైపోతుంది. ఎక్కడైనా స్టఫింగ్ బయటకు వచ్చినట్టు అనిపిస్తే మీకు కొంచెం పిండి దాని మీద చల్లుకోండి, అది పిండి దాంట్లో కవర్ అయిపోయి మీకు బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా మీరు కొంచెం దొడ్డుగా ఇష్టపడితే దొడ్డుగా రుద్దుకోండి, లేదు పలుసగానే తింటాము అంటే పలుసగానే రుద్దుకోండి. నేనైతే ఈ విధంగా రెడీ చేసేసి అన్నిటినీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. రెడీ చేసేసుకొని సేమ్ అన్నీ మీకు మిగతా అన్నీ కూడా సేమ్ ఈక్వల్గా అదే విధంగా రెడీ చేసుకోవడమేనండి. రెడీ చేసేసుకొని రుద్దేసుకోవడమేను. మీరు ఒకవేళ గీతోని చేసుకుంటారు, బటర్ పేపర్ వేస్తారంటే బటర్ పేపర్ వేసేసి చేత్తో అద్దుకోవడమేను. పూరి ప్రెషర్లో వాటిలో చేయలేమండి, కష్టము. ఎందుకంటే ఎక్కువగా ప్రెస్ చేయాల్సి వస్తుంది కదా, అలాంటి టైంలో పిండి బయటకు వస్తుంది. ఎక్కడన్నా మనకి శనగపప్పు ఏదైనా తగిలినా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా రుద్దుకోవడం కానీ సేపు, లేకపోతే చేత్తో ఒత్తుకోవడమైనా సేఫ్ అనమాట. ఇలాగ అన్నీ చేసేసుకున్న తర్వాత మీకు ఒకసారి మరలా కలుస్తానండి నేను. ఇది కూడా చూపించేసి మీకు మరలా నేను కలుస్తాను. ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అన్నిటినీ ఇలా ఒత్తేసుకోవడం అని లాస్ట్లో పిండి అంతటిని రొట్టె మీద పిండి ఉండకుండా చాలా దాని చిన్న పిండి అంతటిని మీరు వెంటనే విదిలిచ్చేసేయండి. విదిలిచ్చేసి మరలా సేమ్ అన్నిటినీ ఇలాగ రుద్దుకోవడం అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ పోలేల్ని చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మేము మామూలుగా పిల్లలైతే మామూలుగా చపాతీల కంటే ఎక్కువగా ఇట్లాంటి పోలేలు ఇట్లాంటి రెసిపీస్ చేసినప్పుడు ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు కదా, కాబట్టి అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకి, నేను బాగుంటుంది. ఈ విధంగా అన్నిటిని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని మీకు కాల్చే విధానాన్ని కూడా మరలా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మనం కాల్చే విధానం చూద్దామండి. ఒక పెంక అయితే పెట్టుకున్నాను, పెంక అయితే వేడెక్కింది. ఇప్పుడు నేను ఫస్ట్ పోలే ఒకటి వేసేసి పోలేని ఒక్క వైపు కాలాక మనము గీ ఉంటే గీ వేసుకోండి. గీతోనైతేనే బాగా టేస్ట్ ఉంటుంది. గీ ఉంటే గీ వేసేసుకోండి. గీ వేసేసుకొని కాల్చుకుంటే బాగుంటుందండి. గీ లేకదనుకోండి నెయ్యి మామూలుగా నూనెలో వేసేసుకొని కాల్చుకోండి. అదేవిధంగా నెక్స్ట్ అలాగా పోలేలన్నింటినీ కాల్చేసుకొని చుట్టూ మంచిగా కాలే వరకు నేనైతే కొంచెం లైట్గానే వేస్తున్నానండి, మరి ఎక్కువగా వేయడం లేదు. మా పిల్లలు ఇట్లా లైట్గా ఉంటేనే ఇష్టపడతారు, అందుకోసం నేను లైట్గానే వేసి చపాతీలకి ఎలాగ వేస్తానో అలాగే చేస్తున్నాను అన్నమాట. మీకు ఇష్టం ఉంటే బాగా ఎక్కువగా వేసేసుకోండి. ఇలాగ నేను మొత్తం అన్నిటినీ కాల్చేసుకున్నానండి. కాల్చేసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా రెడీ చేసుకోవచ్చు అండి ఈ పోలేల్ని. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా కామెంట్స్లో తెలియపరచండి ఎలా ఉంది వీడియో అనేసి. ఏమైనా ఉంటే